ఈ మధ్య స్టార్ హీరో నుంచి ఓ సినిమా వస్తుందంటే పార్ట్ 2 కూడా ఉంటుందా అనే ప్రశ్న మొదలైపోతుంది. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళంతా పార్ట్ 2 ట్రెండ్ ఫాలో అవుతున్న వాళ్లే. ఇప్పుడు ఈ జాబితాలో విజయ్ దేవరకొండ కూడా చేరినట్టు సమాచారం. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. దసరాకు టైటిల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పార్ట్ 2 ట్రెండ్ ని ఈ సినిమాతో విజయ్ కూడా కొనసాగించబోతున్నాడని ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ కథని 3 గంటల్లో చెప్పడం కుదరటం లేదని, అందుకే పార్ట్ 2 చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి గాను విజయ్ కూడా తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం అందుకోనున్నాడని టాక్. నిన్న మొన్నటి వరకు విజయ్ పారితోషికం 18 కోట్ల లోపే. ఇప్పుడు ఈ సినిమాకు 40 కోట్లు తీసుకోనున్నాడని తెలుస్తోంది. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఇంత మొత్తంలో పారితోషికం అందుకునుంటాడని ఇన్సైడ్ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కొంతమేర షూటింగ్ నిర్వహించారు. శ్రీలంకలో ఓ కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ సినిమా. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. అయితే అదే రోజున హరిహర వీరమల్లు విడుదలవుతుంది. పవన్ తో పోటీ పడటం కష్టం కాబట్టి రౌడీ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.